వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఈ 5 ఏళ్లలో పరిపాలన చేసిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు తట్టబుట్ట సర్దుకొని వేరే నియోజకవర్గాలకి వాళ్ళ ప్లేసులకు వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటారు అంటే ఈ 5 ఏళ్లలో ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకున్న వాళ్ళంతా ఇప్పుడు నోరు పడిపోవడానికి కారణం ఏమంటారు? ఇప్పుడు ఒకటమ్మా, అధికారం అనేది శాశ్వతం కాదమ్మా. అధికారం అనేది ఇప్పుడు మన గేము, ఇప్పుడు సపోజ్ క్రికెట్ తీసుకున్నా లేకపోతే ఎనీ గేమ్, సో ఈ ఓటమి గెలుపు అనేది సర్వసాధారణం. సో ఇవాళ నేను గెలుస్తా, రేపు మర్నాడు మీరు గెలుస్తారు. సో అదేవిధంగా ఈ రాజకీయ జీవితం కూడా అంతే కదా. సో ఇప్పుడు ఉద్యోగస్తులైనా అట్లీస్ట్ ఒక 60 ఏళ్ళు ఆ యొక్క పదవిలో కొనసాగుతాడు. అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా కూడా. సో 60 years వరకు వాళ్ళు ఉంటారు. కానీ రాజకీయ నాయకులు ఓన్లీ 5 years అమ్మ. ప్రజలు మెచ్చేలాగా పరిపాలన చేసి ప్రజలు మెప్పు పొందితే మళ్ళీ ఒక్కోసారి కంటిన్యూ అవుతుంది అధికారం. సో 5 అన్నది ఇంకో 5 పెరుగుతుంది. సో అలా కాకుండా మీరు చూస్తుంటారు ఈ 5 సంవత్సరాల్లో కేవలం వాళ్ళ శాఖ మీద ఎటువంటి అవగాహన లేకుండా, కనీసం వాళ్ళ శాఖ మీద ఎటువంటి ఒక పరిజ్ఞానం లేకుండా, కనీసం మనం చేస్తున్న శాఖ ద్వారా మనం ఏం చెయ్యొచ్చు, ఎలా చెయ్యాలి లేకుండా కేవలం అనాలోచిత నిర్ణయాలతోటి అసలు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు, మాట్లాడితే సభ్య సమాజం మనల్ని చేదరించుకుంటుందా లేకపోతే చిత్కారం చేస్తుందా అని కూడా లేకుండా, నోటికి వచ్చినట్టు చిన్న పెద్ద అసలు ఒక సీనియారిటీ కూడా లేకుండా ప్రతి వాళ్ళని కూడా తోలనాడి కేవలం వాళ్ళ అధినాయకుడి యొక్క మెప్పు పొందడం కోసం, అధినాయకుడిని సంతృప్తిపరచడం కోసం ఇటువంటి అసందర్భ ప్రేలాపనలు, అసలు మాట్లాడిన వాళ్ళందరూ కూడా మీరు చెప్పినట్టుగానే వాళ్ళ గొంతులన్నీ కూడా మోగపోయాయి. సో మైక్స్ అన్నీ కూడా కట్ అయిపోయినాయి. సో స్పీకర్లు అన్నీ కూడా పాడైపోయినాయి. సో రెండవది, ఈ ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నవాళ్ళు, ఈ రౌడీయిజం, గూండాయిజం, ఒక నేర ప్రవృత్తి కలిగిన నాయకులు, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఆల్మోస్ట్ అప్పుడే పక్క రాష్ట్రాలకు పారిపోయారని, కొంతమంది ఇతర దేశాలకి వెళ్తున్నారని, సో ఆల్రెడీ తట్టాబుట్టా సర్దుకుంటున్నారని, సో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని కూడా చెబుతున్నారు. సో నేనేమంటానంటే అమ్మా, ఈ పదవి అనేది శాశ్వతం కాదు, ఈ పవర్ అనేది శాశ్వతం కాదు, రెండోది ఈ పార్టీలు కూడా శాశ్వతం కాదు. సో మనం ఉన్నంతకాలం ప్రజలకు మంచి చేసి, అలాగే ప్రతిపక్ష నాయకులతో కూడా ఇప్పుడు నేనేంటంటే విధి విధానాల మీద మాట్లాడుకోండి. సపోజ్ మీ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది, దీనివల్ల ప్రజలకి ఈ నష్టం వాటిల్తుంది, లేకపోతే రాష్ట్ర ఖజానాకి నష్టం వాటిల్తుంది, సో ఇది మీరు తప్పు అంటే తప్పులేదు. అది కాకుండా కేవలం వ్యక్తిగత దోషణలు, సో వెనకాల ఉన్న లేడీస్ని, పిల్లల్ని, వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి, అట్ల గురించి రకరకాలుగా మాట్లాడి, అసలు ఎంత నీచమైన భాష. ఈవెన్ అసలు ఒక పామరుడు కూడా ఇటువంటి భాష మాట్లాడతాడంటే మాట్లాడు. అటువంటి సంస్కారహీనులుగా ప్రవర్తించిన వాళ్ళందరూ కూడా ఈ రోజున అసలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, నిన్న మొన్నటి వరకు కాళ్ళు ఎగరేసుకుని అన్ని వ్యవహారాలు చేసిన వాళ్ళంతా నోరెత్తు అడ్రస్ లేరు. అదేవిధంగా వాళ్ళకి అడ్డు లేకుండా కొంతమంది ప్రత్యర్థి నాయకుల్ని, కొంతమంది ప్రతిపక్ష నాయకుల్ని, ప్రతిపక్ష కార్యకర్తల్ని కూడా నిర్దాక్షిణ్యంగా చంపిన వాళ్ళు, కొట్టిన వాళ్ళు, హింసించిన వాళ్ళు కూడా ఈ రోజున సొంత ఇంట్లో ఉండడానికి కూడా కష్టమయ్యి ఊరూదులు పారిపోయే పరిస్థితులు. అంటే ఇన్ని రోజులు వై నాట్ 175 అన్న వాళ్ళు ఇప్పుడు అసలు కనిపించకుండా పోయారు. అవును, వై నాట్ 175 ప్లస్ ఏదో మేము జీవితాంతం మా వైసీపీఏ పవర్లో ఉంటుంది, సో జీవితాంతం ఇంకా మాకు తిరుగులేదు, ఈ రాష్ట్రం, ఈ ఆంధ్ర రాష్ట్రం మా సొంత జాగీరు, మా అబ్బ సొత్తు లేకపోతే నా సొత్తు అని విర్రవీగిన వాళ్ళు అందరూ కూడా ఈ రోజున పలాయనం చిత్తగిస్తున్నారు. సో నిన్న మొన్నటి వరకు మైకు ముందు మైకు వీరులాగా రెచ్చిపోయిన ఆడా మొగ కూడా ఈ రోజున అసలు ఏమైపోయారో తెలియదు. మైకులన్నీ మోగపోయినాయి, ఆ గొంతులన్నీనేమో మోగపోయినాయి. సో ఏమంటారంటే ఈ ప్రజా జీవితంలో ఈరోజు అధికార పక్షంలో ఉన్నవాడు రేపు ప్రతిపక్షానికి వెళ్తాడు, సో ప్రతిపక్షంలో ఉన్నవాడు ఈరోజు అధికారంలోకి వస్తాడు. అట్లీస్ట్ రేపొద్దున అధికారం కోల్పోయినప్పుడు కూడా అదే నీ సొంత ఇంట్లో, అదే నీ సొంత ప్రజల మధ్య, అదే నీ నియోజకవర్గంలో, నీ ఊర్లో ఫ్రీగా తిరగాలి. ఈ రోజున పరిస్థితి ఉందా మీకు? గుడ్డలు తీసి కొడటానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. సో ఎందుకు ఈ పరిస్థితి అంటాను నేను. సో కేవలం ఒక వ్యక్తిని సంతృప్తిపరచడానికి, సో తద్వారా ఏదో స్వప్రయోజనాలు పొందడానికి ఈ విధంగా నోటికి వచ్చినట్టల్లా వాగి ఈ రోజుని బీపీలు పెరిగిపోయి, షుగర్లు పెరిగిపోయి, నానా రకాలుగా ఇబ్బంది పడుతూ సో రాష్ట్రాన్ని వదిలిపెట్టి పక్క రాష్ట్రాలకి
లేకపోతే దేశం వదిలిపెట్టి పోవడానికి సిద్ధమయ్యారు. సో కాబట్టి ఇది ఎవరికి చెప్పినా ఒకటేనమ్మా, ఇటువంటి యొక్క వ్యవస్థ కానీ ఇటువంటి పద్ధతి అనేది ఎస్పెషల్లీ ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. సో అధికారం ఉన్నప్పుడు పేటరేగిపోవడం, అధికారం ఉన్నప్పుడు ఈ విధంగా రెచ్చిపోవడం. సో ఇప్పుడు ఏమైంది, అధికారం పోగానే చచ్చిపోవడం, అంతే కదా, సతికిలు పడి కూర్చోవడం. సో ఎందుకు ఈ వ్యవస్థ అంటాను నేను. ఇందులో ముఖ్యంగా మనం రోజన్ గారిని తీసుకుంటే గనక టికెట్ ఇవ్వకపోతే టికెట్ ఇవ్వలేదని ఇచ్చారు. టికెట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మా నాయకులే నన్ను ఓడగొట్టడానికి, అంటే టీడీపీకి ఓటు వేయండి వైసీపీకి వేయొద్దు అని మా నాయకులే నన్ను ఓడగొట్టడానికి నగరి నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారని ఇప్పుడు ఏడుస్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? సో ఫస్ట్ నుంచి కూడా రోజా క్యారెక్టర్ తీసుకుంటే అమ్మా, అసలు ఒక స్త్రీగా అసలు ఆవిడ గురించి మనం మాట్లాడటం కూడా వేస్ట్. అంటే మనం ఇంతవరకు చూసిన స్త్రీమూర్తుల్లో ఎంతోమంది పొలిటీషియన్స్ ఉన్నారు, లేడీస్ కూడా. ఎంత హీనమైన భాష, ఇంత నీచ సంస్కృతి కలిగిన స్త్రీని మనం చూసున్నాం. సో ఎప్పుడు కూడా రోజాది ఏంటంటే ఏ వంక లేనుడు డొంకట్టుగా ఏడ్చినట్టుగా ఏదో ఎవరి మీదో ఒకళ్ళ మీద వంక పెట్టడమే. ఇప్పుడు టీడీపీలో ఉన్నప్పుడేమో రాజశేఖర రెడ్డి గారిని నానా దుర్భాషలాడింది, జగన్ గారిని దుర్భాషలాడింది. సో మళ్ళీ అటు వెళ్ళగానే ఇటు లోకేష్ బాబుని, ఇటు సిబిఎన్ గారిని నానా దుర్భాషలాడింది. సో అది ఏంటంటే ఒక నాలికనాలో లేదా తాటి మట్టనాలో మనకు తెలియదు కానీ, సో ఎప్పుడు కూడా ఒక నాయకత్వం కలిగిన నాయకుడు, ఒక మంచి లక్షణాలు కలిగిన నాయకులకు ఉండే లక్షణం ఏంటంటే అది అపజయమైనా జయమైనా కూడా అపజయాన్ని కూడా మనం ఓన్ చేసుకునేలా ఉండాలి. అసలు ఎందుకు జరిగింది, ఇది ఎక్కడ జరిగింది, ఎందుకు నన్ను ప్రజలు తిరస్కరించారు, ఎందుకు నాకు ఓట్లు వేయలేదు. సో కేవలం ఆవిడ చేసిన అవినీతి, ఆవిడ కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, భర్త చేసిన అవినీతి, భూ కబ్జాలు, కొంతమందికి నామినేట్ పోస్టులు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసి డబ్బులు ఇవ్వకపోవడం, వాళ్ళు సజ్జల దగ్గర కూడా అక్కడ పంచాయతీ పెట్టడం. ఈవెన్ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం హోదాలో కూడా ఆ లోకల్ నాయకుని పిలిచి మాట్లాడినప్పుడు కూడా చిచ్చి మీరు కుక్కకు సీట్ ఇచ్చినా కూడా ఆ కుక్కనన్నా గెలిపిస్తాం కానీ ఈ స్త్రీకి మేము సపోర్ట్ చేయం, కాబట్టి మీరు ఈసీ అని మొహం మీద చెప్పడం జరిగింది. సో కాబట్టి ఏంటంటే ముందు నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకో, నీలో ఉన్న లోపాన్ని నువ్వు సరిదిద్దుకో, అంతేగాని ప్రతిసారి కూడా ఏదో ఎవరి మీదో నెపం వేసేసి తప్పించుకోవాలని చూడడం అనేది అది ఒక నీచమైన సంస్కృతి, నీచమైన రాజకీయం. సో కాబట్టి కొడాలి నాని తీసుకున్నా, లేకపోతే ఇటు వంశీ తీసుకున్నా, ఇటు తాడిపత్రి పెద్దారెడ్డి తీసుకున్నా, ఇటు మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండ్ బ్రదర్స్ తీసుకున్నా, ఇటు చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకుడు మోహిత్ రెడ్డి తీసుకున్నా. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే రెచ్చిపోవడం. అంటే ఒక్కసారిగా ఏమైందంటే అమ్మ, ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే చాలా అవినీతిపరుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. విపరీతమైన అవినీతి సంపాదన. తండ్రి టమైలోనూ రాష్ట్రాన్ని దోసేశాడు, ఉమ్మడి రాష్ట్రాన్ని. ఈరోజు 5 ఏళ్ళలో కూడా చూశారు, అన్ని రకాలుగా దోసేశాడు. సో యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఈ నాయకులు కూడా వీడు పబ్జీ ఆడుకుంటూ తాడేపల్లిలో కూర్చున్నాడు కాబట్టి అని చెప్పి వీళ్ళు కూడా దాన్ని అలుసుగా తీసుకుని వీళ్ళు కూడా దోసేశారు. సో విపరీతమైన వేల కోట్ల సంపాదన వచ్చినప్పటికీ ఎక్కడ లేని గర్వం తలకెక్కిపోయింది. ఆ పొగరుతోటి, ఆ ధన మదంతో ఏం మాట్లాడి తెలియకుండా. సో చూశారు కదా మీరు, ఆయన అక్కడ చంద్రగిరి అభ్యర్థి, టీడీపీ అభ్యర్థి నానిగారి మీద అటాక్ చేయడం, ఆయన ఆల్మోస్ట్ చంపినంత పని చేశారు. ఆ రోజున ఆ యొక్క సెక్యూరిటీ గార్డు అతను అప్రమత్తంగా ఉండకపోతే ఆల్మోస్ట్ చంపేద్దరు అక్కడ, ఆ పద్మావతి క్యాంపస్ దగ్గర చంపేద్దరు అతను. సో ఇవన్నీ కూడా వెంటబడి చేశారు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా గాంధీ మహాత్ముల్లాగా ఉండరు కదమ్మా. ఇప్పుడు పొలిటీషియన్స్లో కూడా అందరూ ఉండరు. సో గాంధీ మహాత్ముడు ఏం చెప్పారు, ఒక చెంప కొడితే 2 చెంపలు చూపించమన్నారు. అది ఈ కలియుగంలో 2 చెంపలు చూపిస్తే మనం ఒళ్ళంతా వాయి కొడతారు. బాగా దొరికాడు కదా అని చెప్పి బాక్సింగ్ బోట్ను గుద్దినట్టుగా గుద్దుతారు మనల్ని. సో కాబట్టి డెఫినెట్గా ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బి ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. న్యూటన్స్ థర్డ్ లా మోషన్ అప్లై అవుతుంది. అందరూ ఇక్కడ గాంధీలు లేరు, గాడ్సేలు ఉన్నారు, నేతాజీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఎవరైతే ఈ విధంగా రెచ్చిపోయారో, ఎవరైతే ఈ విధంగా ప్రవర్తించారో, సో డెఫినెట్గా వీళ్ళందరికీ కూడా ఇటు చట్టపరంగా కానీ ఇటు కొంతమందికి దేహశుద్ధి కూడా జరుగుతుంది. సో డెఫినెట్గా ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇప్పటికైనా వీళ్ళు ఈ వైసీపీ నాయకులు వీళ్ళందరూ కూడా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ప్రజాక్షేత్రంలో ఎవరైతే వాళ్ళకి అన్యాయం చేశారో వాళ్ళకి క్షమాపణలు చెప్పడమో, లేకపోతే వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఏదో తప్పు అయిపోయిందనో చెప్పి
వాళ్ళని ఉంటే బెటర్, కానీ లేకపోతే ఇది రావణ కాష్టంలాగా రగులుతూనే ఉంటుంది. రేపు అధికారంకి వచ్చినవాడు వాడు ఉన్నాడు కదా, అవును, వాడు కాముగా ఉన్నాడు కదా. సో వాడిని 5 ఏళ్ళు నువ్వు పెట్టిన హింసకి వాడు హింస పెట్టాలని చూస్తాడు. సో కాబట్టి ఇటువంటి వ్యక్తులు, ఇలాంటి వాళ్ళు కూడా, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అసలు ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరిని ఎన్నుకోకూడదు అనేది కూడా ప్రజలకు కొంత విజ్ఞత ఉండాలమ్మా. ఏదో డబ్బులు ఇచ్చాడు, దశకం ఇచ్చాడు, ఫ్రీగా కుక్కర్ ఇచ్చాడు, ముక్కు పొడకి ఇచ్చాడు, అది ఇచ్చాడు, మందు ఇచ్చాడు, బిర్యానీ పెట్టాడు అనుకుంటే చివరికి ఏమైందో చూశారు కదా. ఎంతమంది ఆస్తులు కోల్పోయారు, ఎంతమంది ఇళ్ళు స్థలాలు కోల్పోయారు, ఎంతమంది పొలాలు కోల్పోయారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. సో కాబట్టి ఈ ప్రజాక్షేత్రంలో ఎప్పటికైనా ప్రజలు మార్పు చెంది ఐ థింక్ గుడ్ గవర్నెన్స్కి ఓటేశారని ఆశిస్తున్నాను. సో రాబోయేది గుడ్ గవర్నెన్స్ అని ఆశిద్దామమ్మా.